వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 283 వీడియో. ఈరోజైతే స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ప్రతిరోజు చాలా ముఖ్యమైన 10 క్వశ్చన్స్ మీతో డిస్కస్ చేస్తున్నాను. ఈ 10 క్వశ్చన్స్ అయితే ఎవ్రీడే నోట్ చేసుకోండి. దాదాపు 3000కు పైగా ప్రశ్నలు ఇప్పటికే మనం డిస్కస్ చేశాం. ఈ వీడియోస్ లింక్ మొత్తం కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు అయితే ఆ లింక్ని క్లిక్ చేస్తే అన్నీ ఒకే దగ్గర మీకు ప్లే అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ కూడా మ్యాక్సిమం ఏది మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి కంటెంట్ అనేది రీచ్ అవుతుంది, మనకు మరింత నాణ్యమైన కంటెంట్ అయితే వస్తుంది. ఇక ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, 2028 వేసవి ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహిస్తారు? 3 ఆప్షన్స్ ఉన్నాయి. లాస్ ఏంజల్స్, బ్రిస్బెన్, వియన్నా. 2028 రాబోయే ఒలింపిక్స్ వేదిక ఏది? 2024 ఒలింపిక్స్ వేదిక అయితే మనకు ప్యారిస్ అండి, ఫ్రాన్స్. మరి 2028లో ఆన్సర్ మీకు గుర్తుకొచ్చి ఉంటే ఆన్సర్ ఊహించండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఇక్కడ రైట్ ఆన్సర్ మీకు ఇప్పుడు చెప్పేస్తున్నా. లాస్ ఏంజల్స్లో మనకి 2028 ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 2032 ఒలింపిక్స్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ నగరంలో జరగబోతున్నాయి. 2036 అయితే ఇంకా డిసైడ్ కాలేదు. ఇండియా కూడా బిడ్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మనకి ఒలింపిక్స్. క్వశ్చన్ నెంబర్ 2, సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? బ్రైటెస్ట్ స్టార్ అంటే ప్లానెట్ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. సోలార్ ఫ్యామిలీలో మోస్ట్ అంటే చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్ కూడా ఇది. బ్రైటెస్ట్ ప్లానెట్ ఏది అనేది ఇక్కడ నేను ప్రశ్న. మీకు బ్రైటెస్ట్ ప్లానెట్ వచ్చేసి ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాను. 1 సాటర్న్, 2 వీనస్, 3 మార్స్. ఏది రైట్ ఆన్సర్? ప్రకాశవంతమైన గ్రహం ఏది సౌర కుటుంబం, సోలార్ ఫ్యామిలీలో? రైట్ ఆన్సర్ వచ్చేసి శుక్రుడు అండి. వీనస్ అయితే అత్యంత ప్రకాశవంతమైన గ్రహం. దీనిని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అంటాం. ఈ క్వశ్చన్ మనకి 1998 గ్రూప్ 4 జిఎస్లో అడిగినటువంటి ప్రశ్న అండి. ఏ గ్రహాన్ని ఉదయతార, సంధ్యతార అంటారు అని ప్రశ్నించాడు అప్పుడు. వీనస్ ప్రకాశవంతమైన గ్రహం. అదేవిధంగా భూమికి ఇది కవల గ్రహంగా కూడా పేర్కొంటాం. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం కూడా ఇదే. క్వశ్చన్ నెంబర్ 3, యుఎన్ఓ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మనకు కొన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటామండి, నిర్దేశించింది. ఎస్డిజి అంటాం. అంటే సుస్థిరాభివృద్ధి అంటే మనకు మీనింగ్ ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఎస్డిజి మనము ఇప్పుడున్నటువంటి వనరులను పరిమితంగా ఉపయోగించుకుంటూ భవిష్యత్ తరాల కోసం వాటిని కాపాడడం, మన అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ తరాలకు కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడం, దాన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటున్నాం, అలాంటి అభివృద్ధిని. సో మరి కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది యుఎన్ఓ. అవన్నీ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను. 27, 30, 17, 19. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి మనకి. క్వశ్చన్ నెంబర్ 4, భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ మనకి తుంబాలో ఏర్పాటు చేశారండి, అరేబియా సముద్ర తీరంలో, కేరళ రాష్ట్రంలో. ప్రజెంట్ అయితే మనం శ్రీహరికోట నుండి శాటిలైట్స్ను ప్రయోగిస్తున్నాం, రాకెట్స్ను ప్రయోగిస్తున్నాం. తిరుపతి జిల్లాలో ఉంది ప్రజెంట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, అక్కడి నుంచి. క్వశ్చన్ నెంబర్ 5, 1974లో భారతదేశం నిర్వహించిన తొలి అణు పరీక్షల కోడ్ ఏమిటి? 1974 మనకు మే 18న భారతదేశం మొట్టమొదటి అణు పరీక్షను కండక్ట్ చేసిందండి. అప్పుడు కోడ్ ఏంటంటే బుద్ధ ఈ స్మైలింగ్ అనే సీక్రెట్ నేమ్తో ఈ అటమిక్ టెస్ట్ అనేది, మన న్యూక్లియర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది ఎవరంటే ఇందిరాగాంధీ. తర్వాత 1998 మే 11, 13 తేదీలలో మరి ఒకసారి మనం అణు పరీక్షలు కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ డేట్స్ ఇవన్నీ కూడా చాలా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, 2023-24 సంవత్సరంలో కేంద్రం ఆమోదించిన పిఎం ప్రణామ్ పథకం దేనికి చెందింది? ఇక్కడ చూడండి, రెడ్యూసింగ్ ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇన్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులను తగ్గించడమే పిఎం ప్రణామ్ పథకం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అండి.
క్వశ్చన్ నెంబర్ 7 మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు? ఆల్రెడీ మీకు తెలిసిన క్వశ్చన్, సింపుల్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఏపీజే అబ్దుల్ కలాంని మనం మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తాము. 1983లో సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమం తీసుకుంది డిఆర్డిఓ. దాంట్లో ఏపీజే అబ్దుల్ కలాం యొక్క కృషి చాలా ముఖ్యమైనదండి. క్వశ్చన్ నెంబర్ 8 సౌర కుటుంబంలో అత్యంత చిన్న గ్రహం ఏది? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను మీకు, చూడండి. ప్లూటో, యురేనస్, నెప్ట్యూన్, మెర్క్యూరీ. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు మెర్క్యూరీ అండి, అత్యంత స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ ఫ్యామిలీ. ప్లూటో అనే దానికి ఇప్పుడు గ్రహం యొక్క హోదా లేదు, గమనించండి. ఇప్పుడు మనకు 8 ప్లానెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో స్మాలెస్ట్ ప్లానెట్ అంటే మెర్క్యూరీ అండి. క్వశ్చన్ నెంబర్ 9 సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? సౌర కుటుంబంలో లార్జెస్ట్ ప్లానెట్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చాను. జూపిటర్ లేదా బృహస్పతి లార్జెస్ట్ ప్లానెట్ అండి. దీనికి ఉన్న ఉపగ్రహాలలో గనీమెడ ఉపగ్రహం కూడా సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం కూడా దీనికి ఉంది, జూపిటర్కే ఉంది, మీరు గమనించండి. క్వశ్చన్ నెంబర్ 10 రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? మార్స్ లేదా అంగారకుణ్ణి రెడ్ ప్లానెట్ అని పిలుస్తాం మనం. ఈ మార్స్ మీదకే మనమైతే మార్స్ ఆర్బిటార్ మిషన్ ప్రయోగాన్ని చేపట్టినాం, మంగళయాన్ అంటాం దాన్నే. దీన్ని రెడ్ ప్లానెట్ లేదా ఎరుపు గ్రహం అని పిలుస్తాం. ఇవి ఈరోజు మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన క్వశ్చన్స్. మరి ఇలాంటి అప్డేట్స్ పొందడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.